ఒకవైపు డంకీ కల్చర్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కాన్సెప్ట్ పెరుగుతూ ఉండగా మరోవైపు పిల్లలు లేని తల్లిదండ్రులు పిల్లల కోసం తాపత్రయపడి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతోంది. ఇక ట్రీట్మెంట్స్ వల్ల పిల్లలు పుట్టనప్పుడు సరోగసి వైపు మొగ్గు చూపుతున్నారు. అదే కొంతమంది పాలిట కొంగు బంగారం అన్నట్లుగా అవుతోంది. సరోగసి పేరు చెప్పి రకరకాల మోసాలు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఓ జంటను మోసగించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సెంటర్ కేంద్రంగా శిశు విక్రయాల దందా సాగుతోన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే 10 కేసులు ఉండి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ సెంటర్ నిర్వహిస్తోన్న అట్లూరి నమ్రత మరో వైద్యురాలి పేరుతో ఈ దందా నడిపిస్తున్నట్లు వెల్లడైంది. సంతానం కోసం వచ్చేవారికి ప్రభుత్వ అనుమతి, ఇతర ప్రొసీజర్తో పని లేకుండా సరోగసి చేస్తామని చెప్పి లక్షల్లో వసూలు చేస్తూ చివరకు ఏదీ చేయకుండా నిరుపేద దంపతులకు ఎరవేసి వారి పిల్లల్ని అప్పగిస్తున్నట్లు తేలింది. నమ్రత సికింద్రాబాద్లోని గోపాలపురంలో 4 అంతస్తుల భవనంతో పాటు మరో 3 చోట్ల అక్రమంగా ఈ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్తో నడిపిస్తున్నారు. ఆన్లైన్తో పాటు పాంప్లెట్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. తమ వద్దకు వచ్చే భార్యాభర్తల నుండి అండము, వీర్యకణాలు తీసుకుంటున్నామని సికింద్రాబాద్తో పాటు వైజాగ్లో ఉన్న క్లినిక్స్లో హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా గుట్టుగా సరోగసి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్ నార్గుల సదానందం వీరికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఎంపిక చేసిన మహిళతో సరోగసి చేస్తున్నామని, వివరాలు రహస్యంగా ఉంచాలని చెబుతూ భార్యాభర్తలకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. కానీ సరోగసి ప్రక్రియ నిర్వహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్న దళారుల ద్వారా నిరుపేద గర్భవతులను గుర్తించి వారి భర్తలతో సంప్రదింపులు జరిపి పుట్టబోయే బిడ్డను తమకివ్వాలని డబ్బులిస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రసవ సమయానికి మహిళలని తామే తీసుకువెళ్లి డెలివరీ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని మరో ప్రాంతానికి తరలించి ఈ తంతు పూర్తి చేస్తున్నారు. అలా పుట్టిన బిడ్డను మీ బిడ్డే అని చెప్పి సరోగసి కోసం వచ్చిన భార్యాభర్తలకు అప్పగిస్తున్నారు. ఇలా ఒక్కో జంట నుండి 25 నుండి 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సికింద్రాబాద్లో నివసించే రాజస్థాన్ జంటను నమ్రత ఇలానే మోసం చేశారు. శిశువు పోలికలపై అనుమానం వచ్చిన దంపతులు నమ్రతను నిలదీయగా సరైన సమాధానం రాలేదు. దీంతో DNA టెస్టులు చేయించుకోవడంతో తమ బిడ్డ కాదనే విషయం తెలిసిందే. తమ వద్ద 30 లక్షలు తీసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టైంతో దాడులు చేసిన గోపాలపురం పోలీసులు నమ్రత, జయంత్ కృష్ణ, విశాఖ బ్రాంచ్ మేనేజర్ శ్రీకళ్యాణి, టెక్నీషియన్ జి చిన్నారావు, సదానందం, దండారి సంతోషి, అస్సోం నుండి వచ్చి నగరంలో నివసిస్తోన్న సదరు శిశువు తల్లిదండ్రులైన మహమ్మద్ అలీ, నస్రీన్ బేగంలను అరెస్ట్ చేశారు. మరో 50 మందిని నిందితులుగా గుర్తించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.